మరి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆర్కే రోజా గారు మళ్ళీ బయటకు వచ్చి రైతులను ముంచుతున్న చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? రోజాకి కళ్ళు కాకులు దొబ్బినాయి. ఇంకా అంతగా దొబ్బినాయి అనకుండా ఇంకో మాటనే అనలేను. కానీ కాకులు దొబ్బినాయి. ఆ రోజా యూరియా మీద ఒక్కడన్నా సమస్య చెప్పాడా? రైతులు ఎవరన్నా బయటకు వచ్చి ఒక్క మాట అన్నారా? అన్నదాత పథకం కింద 20,000 రూపాయల సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత 7,000 రూపాయలు వేసాడని వాళ్ళంతా సంబరాలు చేసుకుంటుంటే, ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం డబ్బులు వేసి పిల్లల తల్లిదండ్రులు అంతా సంబరాలు చేసుకుంటుంటే, గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తే స్త్రీ శక్తి ఒక్కసారి ఎక్కి చూడు. చాలామంది మంచి కసి మీద ఉండారు నీ మీద రోజా. నువ్వు గనక స్త్రీశక్తి పథకం ఎట్లా ఉందనే బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సులో ఆడోళ్ళే నీ జుట్టు పట్టుకొని చిత్తరేక కొడతారనమాట. ఆ దెబ్బతో నువ్వు స్త్రీశక్తి పథకం సక్సెస్ అయిందని నువ్వే చెప్పే రోజు ఒకటి వచ్చింది. ఈ విధంగా ఇచ్చిన సూపర్ 6లు మొత్తం కూడా సూపర్ హిట్ అయితే సిగ్గు శరం లేకుండా నీతి మాలిన మాటలు, ఇంకా గతి తప్పిన విధానాలు మార్చుకోండి. మీ పద్ధతులు మార్చుకొని సవ్యమైన రాజకీయాలు చేయండి. ఇక నుంచైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని చెప్పి మీకు హితవు పలుకుతున్నా. లేకపోతే ప్రజలు మీకు ఖచ్చితంగా మరొకసారి మరొక రూపంలో బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్తున్నా. అంటే ఈ స్త్రీశక్తే పెద్ద ఫెయిల్యూర్ అంటున్నారు, మీరేమో వాళ్ళని ఇలా మాట్లాడటం అనేది ఎలా చూడాలంటారు? చెప్పాగా, వైసీపీ మగ నాయకులందరూ చీరలు కట్టుకోండి, ఎక్కండి బస్సులు. తుక్కు రేకపోతే అప్పుడు అడగండి మిమ్మల్ని. మీకు టికెట్లు కొట్టినా కూడా మా స్త్రీశక్తి పథకం సక్సెస్ అయినట్టు మేము ఒప్పుకుంటాం. మీకు టికెట్లు కూడా కొట్టరా? మీరంతా ఆడంగి మొఖాలు అవతారాలే. మీ నడకలు, మీ వ్యవహారాలు, మీ పెద్ద ముత్తైదు మీ బెమ్మ జగన్మోహన్ రెడ్డిని తీసుకో. తాంబూలం ఇస్తే నేను పోతా అన్నట్టు కూర్చుంటాడు. ఇట్లా చేతులు పెట్టుకునిందో నాకు అర్థం కాదు. ఎవరు ఇస్తారా తాంబూలం? సలిమిడి అరటికాయలను తమలపాకులు నీకు. ఆయన కూడా తీసుకెళ్ళండి. కమ్మగా మీకు ఉచిత ప్రయాణం, ఎక్కడికైనా పోవచ్చు. వైజాగ్ దాకా పోండి, ఆ నుంచి షిప్ ఎక్కి వేరే దేశం వెళ్ళిపోండి. జగన్మోహన్ రెడ్డి పదే అడుగుతున్నారు. మా పులివెందుల ప్రాంత ప్రజలు, ఆడబిడ్డలు అందరూ ఎదురు చూస్తున్నారు. వైజాగ్ ఒక రోజులో వెళ్ళి తిరిగి వద్దామని ఆశగా ఉన్నారు అని అంటున్నారు కదా. మరి వెళ్ళమను, ఆయన కూడా వెళ్ళమను. ఆయనే డ్వాక్రా మహిళలాగా వేషం కట్టి పులివెందుల ఆడవాళ్ళ మొత్తాన్ని తీసుకొని వెళ్తే జగన్మోహన్ రెడ్డికి అక్కడ మీకు ఉచిత టికెట్టు, వైజాగ్లో ఉచితంగా పర్యాటక ప్రాంతాలు చూపిస్తారు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పులివెందుల్లో వదిలిపెట్టుకుందుకు అని నువ్వు మాత్రం అటు నుంచి అటు పోయా చల్లంగా షిప్పో విమానం ఎక్కి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పర్మిషన్ తీసుకో. ముందు లండన్ పోయి ముందు వైద్యం చేయించుకోవా. నీ మందులకి ఎక్స్పైర్ టైం అయిపోయింది. మందులు మార్చాలేమో, మైండ్ దొబ్బి తిరుగుతున్నావు నువ్వు. పులివెందుల్లో కూడా చీకొట్టినాక నిన్నెవరా స్వాగతించేది, ఆహ్వానించేది? జగన్మోహన్ రెడ్డి. పులివెందుల ప్రజలు కూడా చీకొట్టారు నిన్ను. అక్కడిక్కడ పులివెందులకు అసలైన పులి ఎవరో తెలుసా? బీటెక్ రవి పులివెందుల అసలైన పులి అని చెప్పి ప్రజలంతా ఒప్పుకున్నారు. పులివెందుల ప్రజలు ఆయన్ని గౌరవంగా ఉత్తమ స్థాయిలో నిలబెట్టారు, గెలిపించుకున్నారు, పైన నిలబెట్టారు. ఇక నుంచి నీకు దమ్ముంటే బీటెక్ రవి నీకు ప్రధాన ప్రత్యర్థి, సిద్ధంగా ఉండు. బీటెక్ రవి చేతిలో కూడా ఓడిపోయి ఆ ఉన్న కాస్త పొరుగు తీసుకొని నీకు ఇప్పుడు అన్నీ పోయి గోసి మిగిలింది. ఆ గోసి కూడా ఊడగొట్టే రోజు దగ్గరలో వచ్చింది అనుకుంటున్నాను నేను. లిక్కర్ స్కామ్లో ప్రభుత్వం దూకుడు పెంచింది అనుకోవచ్చు అంటారా? ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి పిఏని దేవరాజుని కూడా ఆల్రెడీ విచారణగా పిలిచి సిట్ విచారించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఖైరతాబాద్ వినాయకుడిది గణేషుని శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు? నిమజ్జనం చేస్తారు. అతి త్వరలో జగన్ అండ్ కో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా నిమజ్జనం అనే గొప్ప సత్కార్యం జరగబోతుంది. ఈ సన్మానంలో ఇప్పటికీ 38 మంది దొరికారు. మంది సొమ్ము రక్తాన్ని జలగల్లాగా పీల్చి అది పేదవాడి రక్తాన్ని. అసలు మిమ్మల్ని ఎలా పోల్చాలన్నా కూడా ముసలితో పోల్చాలా, జలగతో పోల్చాలా, ఎలా పోల్చాలో కూడా పోలికకు కూడా అర్థం కాని పరిస్థితిలో వాటన్నిటికీ కూడా మీరే పెద్ద ముసళ్ళైనట్టుగా పీల్చి అవతల పడేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని. మీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరిగిద్ది. అది కోర్టుల ద్వారానే అని చెప్పి మేము బలంగా నమ్ముతూ
ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూస్తున్నామయ్యా మీ నిమజ్జన కార్యక్రమం కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్లో ఎవరిని కదిలిచ్చినా సరే మాకేం సంబంధం లేదు, అంతా పైవాళ్ళు చెప్పినట్టే చేసామనే అనే వార్తే బయటకు వస్తుంది. ఎవరా పైవాళ్ళు, ఏంటి ఆ కథ? ఎవరి అందరికీ పైవాడికి ఆయనే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయనకి తప్పదయ్యా. ఆయన 100 కత్తులు అడ్డం పెట్టుకున్నా, కర్రలు అడ్డం పెట్టుకున్నా, అడ్డంగా పడుకున్నా, ఎలికల పడుకున్నా ఆయనకి అది తప్పదు. ఆ సత్కార్యం తప్పదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సవివరంగా వినయించుకుంటూ, ఇక నుంచి పైవాడు అంటాం మానేసి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. గోలబోద్ది. మీకెందుకురా ఈ కష్టాలు? పాపం అల్లాడిపోతున్నారు మీరు అల్లాడిపోవటం చూడలేకపోతున్నాం మేము. మీరు ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు అన్ని కోర్టులు అయిపోయినాయి, అందరు లాయర్లు అయిపోయారు. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమైపోయాడా? సర్దుకున్నాడు అనుకుంటా. అమ్మో ఇన్ని కేసులు నేను ఆడరా, నేను చదివే అంతంత మాత్రం ఇన్ని కేసులు అయితే నేను ఏడ తెచ్చి మిమ్మల్ని బయట వేసేదని నమస్కారం పెట్టినట్టున్నాడు. ఈ మధ్య కనపడతలేదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వైసీపీ నాయకులు ఒక వరుస కేసుల్లో ఎదుర్కొంటున్నారు. అలాగే చూస్తే అంబటి రాంబాబు వచ్చేదలికి నిన్న ఏదైతే కనుక ఇది ఇందిరమ్మ ఇళ్ళు, అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జగనన్న కాలనీలు అంటూ ప్రవేశపెట్టారు. దానికి మెరకతోలే దాంట్లో కూడా ఆక్రమణలు చేశారని చెప్పి వచ్చిన వార్తలు ఎలా చూడాలంటారు? అది ఒక్కటే కాదు, అంబటి రాంబాబు 10 లక్షల్లో కొని 30 లక్షలు అమ్మింది కానీ, మెరకదోలతానికి డబ్బులు కాజేసింది కానీ, ఇప్పుడు అక్కడ అటవీ స్థలం ఒకటి ఆక్రమించుకొని ఆయన ఏదో పెద్ద వ్యవసాయం చేస్తున్నట్టు టోపీ ఒకటి కర్ర ఒకటి పట్టుకొని బెళ్ళప్పులు వేయటం కానీ, కొండవీడు ట్రెక్కింగ్కి వెళ్ళాడు మొన్న, కొండవీడు కొండలకు గుంటూరు ట్రెక్కింగ్కి వెళ్ళి పైన నుంచొని జెండా ఊపుతున్నాడు. జెండా కాదు, ఆయన పొలం ఆ నుంచి కనపడిద్దంటే అందరికి చూపించుకుంటున్నాడు. ఖచ్చితంగా మా అంబటి రాంబాబు గారికి ఘనమైన సన్మానం ఉంది. పోతే ఈయన ఈ మధ్య ఓ మాట అన్నాడు, కుప్పం నీళ్ళు రాలేదని. నువ్వు పడుకో అంబటి రాంబాబు, నువ్వు పోయి కుప్పం కాలంలో పడుకో, ఓ రాయి ఒకటి కట్టుకొని గట్టిగా నువ్వు బతికితే అప్పుడు అడుగు. అక్కడే ఉంటావు కాలంలోనే నిమజ్జనం అయిపోయి. దరిద్రుడా, కుప్పం కాళ్ళు నీళ్లు కనపడతలా, జనం ఆ వజన పసుపు కుంకుమలు వేసి చీరాసారులు పెట్టి గంగమ్మ తల్లిని కృష్ణమ్మ తల్లిని ఆ విధంగా ఆహ్వానిస్తూ కేరింతలు కొడుతూ ఆనందంగా ఉంటుంటే నువ్వు ఇంకా పైగా వాళ్ళని అంటావా కుప్పంలో నీళ్ళు రావట్లేదు అంటావా? నువ్వు పడుకో, మంచి రాయి ఒకటి కట్టుకొని నడుంకి కుప్పం కాల్లో పడుకో. నువ్వు బతికితే అప్పుడు అడుగు. నీళ్ళు లేనట్టే, బతికితే నీళ్ళు లేనట్టు, నువ్వు పోతే నీళ్ళు ఉన్నాయని చెప్పి మిగతా ప్రజానీకమైన తెలుసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇదే అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ నీ బెదిరింపులకి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు, ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో అంటూ మరి లోకేష్ గారికి సవాల్ విసురుతున్నాడు కదా. కుక్క కూడా భయపడదా? ఈ అంబటి రాంబాబే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుక్క. ఆ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కాపలా కాసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు వైసీపీ పార్టీలో మాట్లాడేవాళ్ళు కూడా ఈ అంబటి రాంబాబు తప్ప. నువ్వే పెద్ద కుక్కవి, డాబర్మెన్వి. నువ్వు పెద్దగా అరిచి ఇప్పుడు ఏదేదో చెబుతుంటే ఎవరు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నిన్ను కొంచెమన్నా నీకు విలువలు ఉన్నాయా? నేను అదే ఇంకొక నాయకుడు అయితే ఆ సంజనా సుకన్య బయటపడినప్పుడు రాజీనామా చేసి బయట ఉండి అది కాదని నిరూపించుకొని మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేవాడు. అది అంత పేరు వచ్చిందిగా రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు చూడు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది నాకు దానివల్లే అని చెప్పి నీకు గుర్తించి నీకు మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అనాల ముందు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని. ఆ దెబ్బతో నీ ఇష్టం అయిపోయింది. అంబటి రాంబాబు ఇప్పటికైనా మంచిగా ఉండు. ఊరక జగన్మోహన్ రెడ్డి గేటుకు కట్టేసిన కుక్కలాగా ఊరక అరవబాకని చెప్పి సందర్భంగా నీకు హితవు పలుకుతున్నా.